ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయున్న దేవ, పరిశుద్ధాత్మదేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ పని వానితో నువ్వు ఉండమని, నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని నా దేవుడు, నా ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. ఎక్కడుంది వాక్యము? కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ యొక్క వచనాన్ని మనం చూస్తాము. ఎందుకు దేవుడు మన పాపమును బట్టి వెంటనే మనకు ప్రతీకారం చేయడం లేదు, మనకు శిక్ష విధింపడం లేదు? మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ మీదనో కారులోనో మనం ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆపి చెక్ చేసినప్పుడు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి చెక్ చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఫైన్ వేస్తారు. మీరు ప్రభుత్వం యొక్క రూల్స్ను అతిక్రమించారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడపకూడదు, చట్టరీత్యా నేరము. ఈ నేరానికి బహుశా 1000 రూపాయలు 2 రూపాయలు ఆ యొక్క అపరాధ రుసుమును కట్టించుకోవచ్చు. అంటే అపరాధము రుసుము, పాపము శిక్ష. మీరు ఈ యొక్క తప్పిదానికి, ఈ యొక్క అపరాధానికి మీరు ఫైన్ కట్టేసేసి మీ యొక్క వెహికల్లో తీసుకువెళ్ళండి అని చెబుతారు. సో తప్పు జరిగింది, శిక్ష విధింపబడింది. ఎవరైనా ఒక విద్యార్థి పరీక్షలు రాసేటప్పుడు ప్రక్కవారి యొక్క సమాధానాన్ని చూచి కాపీ కొట్టినప్పుడు, లేక పుస్తకంలోని జవాబులను చింపుకొని చీట్ల రూపంలో తన జోబులో పెట్టుకొని అక్కడికి వెళ్ళి రాయడము, ఇలాంటివి ఒక అక్రమ పద్ధతిలో పరీక్షలు రాయడానికి ప్రయత్నించినప్పుడు, అక్కడ పరీక్ష హాల్లోని నిజంలో చూచినప్పుడు వెంటనే పరీక్ష హాల్లో నుండి బయటికి తీసుకెళ్ళి ఆ యొక్క నేరాన్ని దాని మీద రికార్డు చేసి అతనిని స్కూలు నుంచో కాలేజీ నుంచో సస్పెండ్ చేయడము జరుగుతుంది. ఆ యొక్క నేరం యొక్క తీవ్రతను బట్టి సంవత్సరమా 2 సంవత్సరాలు లేక శాశ్వతంగా ఏ స్కూల్లో కాలేజీలో చదవకుండా చేయాలో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. మళ్ళీ చదవకుండా ఏ స్కూల్లో చేరకుండా కూడా వాళ్ళు చేయవచ్చు. ఇక్కడ తప్పు జరిగింది, వెంటనే శిక్ష విధించబడింది. అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలలో కూడా మనం చూస్తాము. అక్కడ ఏదైనా కానీ తప్పు కానీ లేకపోతే కనుక ఆ యొక్క సంస్థకు కానీ మోసం చేసి డబ్బులు కొట్టేసి ఉంటే కూడా వాళ్ళు కూడా అలాంటి శిక్షణ విధిస్తారు. ఎక్కడ కూడా మళ్ళీ ఉద్యోగం చేయకుండా అతన్ని పోలీస్ రికార్డులో ఎక్కించేస్తారు. సో ఇలాంటి అనేక సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాము నిజ జీవితంలో. తప్పు చేసిన వెంటనే తప్పు చేసిన వానికి తగిన శిక్ష వెంటనే పడుతుంది, తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. కానీ ప్రభువు మన పాపలను బట్టి మనకు ప్రతీకారము చేయడం లేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వడం లేదు. కారణము దేవుని స్వభావం అలాంటిది. మనం చూసినట్లయితే కీర్తన 103:8 ఒక వాక్యం చెబుతుంది, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. మన దేవుడు దయగలవాడు, ఆయన దయా జాలి కనికరము సమృద్ధి గల దేవుడు, సంపూర్ణంగా గల దేవుడు. అవి కావలసినంతగా ఆయన దయగలిగిన వాడుగా ఉంటున్నాడు. అలాగే ఆయన దీర్ఘశాంతుడు, ఎంతో ఓపిక గలవాడు. మనం ఆయన ఆజ్ఞలను, బోధలకు, ఉపదేశాలకు లోబడకుండా తిరుగుబాటు చేసి జీవించిన ఆయన మనస్సుకు బాధ కలిగిన ఆయన ఓపిక చూపిస్తున్నాడు, ఆయన సహిస్తున్నాడు. బాధపడుతూనే ఓపికతో కనుపట్టుకొని ఉంటున్నాడు. తన సృష్టించిన మనుషుల పట్ల వారు మారతారని,
తన వైపు తిరుగుతారని, ఆ పాపాన్ని వదిలిపెడతారని దీన్ని దీర్ఘ శాంతమని కూడా మనం అంటాం. అంత మాత్రమే కాకుండా ఆయన కృప సమృద్ధిగా కలవాడు. ఆయన కృప అపారమైనది, అవధులు లేనిది, అనంతమైనది. మనము తిరుగుబాటు చేసినా, ఆయన ఆజ్ఞలకు, ఉపదేశాలు, కట్టడాలను మనము పాటించకపోయినా, ఆయన మాటకు లోబడకపోయినా ఆయన దీర్ఘశాంతం చూపిస్తూనే కృప కూడా చూపిస్తున్నాడు. మనము దేవుని వద్దనండి ఏ మంచి పొందుకోవడానికి అర్హత లేకపోయినా దేవుడి అన్ని విషయాల్లో కృప చూపుతూ మనం జీవించడానికి కావలసిన అన్నిటినీ అంతకు మించిన మేలుతో నింపుతూ మన ఆయుష్ను పొడిగిస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వాక్యం చెబుతుంది, ఆయన ఎల్లప్పుడూ వాక్యమాడువాడు కాడు. ఆయన ప్రతి విషయమును బట్టి, మనం చేసే ప్రతి ఒక్క విషయాన్ని బట్టి, చెడు పనిని బట్టి మనల్ని నిలదీయడం లేదు. ప్రతి తప్పును బట్టి మనల్ని ప్రశ్నించడం లేదు. ఆయనకు తెలుసు. ఆయన మనతో వాక్యం ఆడితే ఎవరు కూడా ఆయన ముందు నీతిమంతులుగా నిలవలేరు. మనం చూస్తాము యోబు గ్రంథంలో. ఇంతకుముందు మనము ధ్యానించాము అనేక సార్లు యోబు గురించి. భక్తుడైన యోబు యెహోవా దేవునితో వాద్యం ఆడాలనుకుంటాడు, యెహోవా దేవుని ప్రశ్నించాలనుకుంటాడు. నీ యందు న్యాయము లేదు, నిష్కారణముగా నువ్వు నీతిమంతునైన నన్ను నీతిమంతులకు శిక్ష విధిస్తున్నావు అని ప్రశ్నించాలనుకుంటాడు. ఎప్పుడైతే యెహోవా దేవుడు సుడిగాలులో ప్రత్యక్షమై యోబుతో మాట్లాడతాడో అప్పుడు యోబు అన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని, రెండు మాటలు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఒకసారి యోబు 48 చదువుదాము. యెహోవా దేవుడు యోబును ప్రశ్నిస్తాడు, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నేను దోషులని నీవు తీర్పు పొందుడికి నా మీద అపరాధము మోపుదువా? అప్పుడు యోబు జవాబిస్తాడు, యెహోవా దేవుడు అన్న మాటకు నువ్వు నిర్దోషులని తీర్పు పొందడానికి నా మీద అపరాధం చేస్తావా అని యెహోవా దేవుడు అన్నప్పుడు యోబు సమాధానం ఇస్తున్నాడు 43లో. చిత్తగించము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాటలాడే తిని నేను మరలా నోరలెత్తను, 2 సార్లు మాటలాడే తిని ఇంకా పలుకను. యోబు తనకు తానుగా అనుకుంటున్నాడు, నేను చాలా భక్తిపరుని, నీతిమంతుని అని. దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి, దాంట్లో తప్పేం లేదు. యోబు లాంటి భక్తిపరుడు భూమి మీద ఎవరు లేరని, అది సత్యమే. అయినప్పటికీ దేవుని నీతి ముందు మనుష్యుని యొక్క నీతి ఏ పాటిది, అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే తన భక్తిని బట్టి అతిశయపడిన యోబు దేవుని మాటలు వింటూనే భయపడిపోయాడు. అయ్యా, నేను నీచుడను, పొరపాటు అయింది, తప్పుగా మాట్లాడాను, నేను చాలా గొప్ప నీతిపరుని అనుకున్నాను, నీతిమంతుని అనుకున్నాను. నీతి ముందు నా నీతి ఏ పాటిది, ఇంకా మాట్లాడను, నేను నోరు మూసుకుంటానంటాడు. ఆయనతో వ్యాజ్యమాడి నేను నీతిమంతుడనని ఎవరైనా నిరూపించగలరా? యెహోవా దేవునితో ప్రభువుతో మాట్లాడి నేను నీతిమంతుడని ఎవరైనా నిరూపించగలరా? అందుకే వాక్యం చెబుతుంది, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. ప్రతి క్షణము మనల్ని పరీక్షించి తప్పులను ఎత్తి చూపడం లేదు, సహాయం చేస్తూనే ఉన్నాడు, సమయము ఇస్తూనే ఉన్నాడు, గడువును పొడిగిస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన తన యొక్క కోపమును వెంటనే మనపై చూపించడం లేదు. మనము బలహీనులమని తెలిసి దేవుడు తన కోపాన్ని వెంటనే చూపడం లేదు. ఒక విధంగా మన తప్పులను, మన పాపపు జీవితాన్ని సహిస్తూ సహాయం చేస్తున్నాడు. ఆయన కోపగిస్తే మనము ఎవరము తట్టుకోలేమని ప్రభువుకు తెలుసు. ఆయన కోపము వస్తే ఎలా ఉంటుందో జల ప్రళయంలో చూసాము నోహ కాలంలో. అలాగే సొదొమ గొమొర్రాల ఆ యొక్క ప్రాంతాలు కూడా తెలియజేస్తాయి ఆయన కోపం వస్తే ఎలా ఉంటుందో. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. నా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయములో నామమాత్రులై ఉన్నారు. అందుకే వాక్యము కీర్తన 103:13 చెప్తుంది, తండ్రి తన కుమారులు జాడిపడినట్లు ఆయన జాలిపడము, ఆయన మనము మంటివారమని జ్ఞాపకము చేసుకుని వాక్యం చెప్తుంది. సో ఆయన మన పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాడు. మనము నరమాత్రులము, బలహీనులము, మట్టిలో కలిసిపోయే శరీరం ఇది
అని ఎరిగి దేవుడు మనతో నిత్యము వాదించడం లేదు, కోపపడడం లేదు. దానికి బదులుగా కృప, కనికరము, దయ చూపిస్తున్నాడు. ఆ సత్యాన్ని మనము ఎప్పటికీ మరవకూడదు. నేను ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా ఏదో ఒక విధంగా ఆశీర్వాదం వస్తుంది, ఏదో ఒక విధంగా ముందుకు పోగలుగుతున్నాను కదా అని మాత్రము ఎప్పుడు కూడా భ్రమలో ఉండకూడదని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. కేవలం ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన దయను బట్టి మన జీవితాలు ముందుకు సాగుతున్నాయి, మనం తప్పులు చేస్తున్నా కూడా. అందుకే మనము పాపము చేసిన వెంటనే శిక్ష విధించడం లేదు, ఓపికతో ఉంటున్నాడు, తప్పు సహిస్తూనే చాలా సమయం ఇస్తున్నాడు, సరిదిద్దుకోవడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. సో కోపగించడము, ఉగ్రత చూపించడము, శిక్ష విధించడం ఏందు ఆయన సంతోషించువాడు కాదు, ఆనందించేవాడు కాదు. మనము నూతనపరచబడాలని, పరిశుద్ధపరచబడాలని, తన సారూప్యములకు మారాలని మనకు శిక్ష విధింపకుండా రక్షిస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం అలాంటి సంఘటనలను ఈరోజు మనం చూద్దాము. అలా సమయం ఇచ్చిన ఒక సంఘటన ఈరోజు మనము తెలుసుకొని మనము ఈ యొక్క వాక్యాన్ని సంపూర్తి చేస్తాము. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలోని మొదటి 11 వచనాలను చూస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి 11 వచనంలో క్లుప్తంగా సారాంశం ఒకసారి మనము చూద్దాము. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో మనము వ్యభిచారము చూస్తుండగా పట్టబడిన ఒక స్త్రీని చూస్తాము. రెండవదిగా శాస్త్రులను, పరిశీలనను చూస్తాము. మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తును చూస్తాము. నాలుగవదిగా అనేక జన సమూహాన్ని కూడా మనం చూస్తాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలోని దేవునికి ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనము చూస్తాము. ధర్మశాస్త్రంలో పాటించవలసిన రూల్స్ పాటిస్తే వచ్చే ఆశీర్వాదము, రూల్స్ పాటించకపోతే వచ్చే శాపాలు మనము చూస్తాము. దాంట్లో ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క చట్టము, సెక్షన్స్ మనకు ఐపీసీ, సిపిసి దాని మాదిరి ధర్మశాస్త్రం అంటే దేవుని చట్టము. చాలా విశదంగా విషయాలను ధర్మశాస్త్రంలో వ్రాయించాడు దేవుడు. నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములో మనము ఈ భూమి మీద నివసించున్నప్పుడు అనుదిన ప్రవర్తనలో, వ్యక్తిగత జీవితంలో దేవుని పట్ల, ఇతరుల మనుష్య పట్ల ఎలా ఉండాలో చాలా చక్కగా ఆయన అక్కడ ఆజ్ఞాపించి ఉన్నాడు. దానిలో ఒక ఆజ్ఞగా మనం చూస్తాము, వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞను. ఇది ఒక ఆజ్ఞ ప్రతి ఒక్కరికి, మగవానికి, ప్రతి స్త్రీకి కూడా ఇది ఆజ్ఞనే. ఒకవేళ ఆ ఆజ్ఞ పాటించకపోతే ఏ శిక్ష విధించాలో కూడా దేవుడు ధర్మశాస్త్రంలో వ్రాయించాడు. ఒకసారి లేవికాండము 20వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాము. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, వ్యభిచారానికి మరణశిక్ష విధింపవలెను. మరణశిక్ష విధింపవను. అలాగే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 21 ఒకసారి మనం చూద్దాము. వారు ఆయన తండ్రి ఇంటి ఎద్దుకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావాలను. అప్పుడు ఊరువారు ఆమెను రాళ్లతో చావకొట్టబలను. ఏలనగా ఆమె తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారానికి శిక్ష మరణశిక్ష. రాళ్లతో చచ్చిపోయేంత వరకు కొట్టాలి. ఆ స్త్రీని కానీ, పురుషుని కానీ, ఆ ఊరిలోని ప్రజలందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపాలి. అందరూ చూచుచుండగా కొట్టి చంపాలి. కారణము మరి ఎవరు అలాంటి పాపము చేయకుండా భయపడడానికి ఇది దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఇక్కడ మనము చూస్తే వ్యభిచారం అనే పాపము జరిగింది. వ్యభిచారం అనే పాపము చేసిన స్త్రీ కూడా దొరికింది. ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాము. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చూస్తాము. శాస్త్రులు, పరిశీలన అంటే మనకు తెలుసు. ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన వారు, ధర్మశాస్త్ర నిపుణులు, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని అమలు చేయించేవారు వీళ్ళు శాస్త్రులు, పరిశీలనలు. సో ఏమైంది ఇక్కడ? వ్యభిచారం అనే పాపము చేసే స్త్రీని పట్టుకున్నారు. వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. నేను వ్యభిచారం చేయలేదు, నాలో ఏ పాపము లేదు, నన్ను ఏ పాపము లేకుండా నన్ను పట్టుకున్నారని ఆ స్త్రీ చెప్పడము లేదు. ఆ స్త్రీ తన పాపాన్ని ఒప్పుకుంది.
అలాగే వ్యభిచారం చేసి అమలు చేయవలసిన శిక్ష కూడా ఉంది. ఆ శిక్షను అమలు చేయించే శాస్త్రులు పరిచయులు ఉన్నారు. ఆ శిక్ష విధించడానికి కావలసిన సాధారణ ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అయినా వారు ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకొని వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము మందిరంలో ఉన్నాడు. ఆయన చుట్టూ గుమిగూడిన ప్రజలకు ఆయన ధర్మశాస్త్రం గురించి, పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నారు. అందరూ ప్రభు మాటలు వింటున్నారు. దాని తర్వాత ఆయన ఒంటరిగా అక్కడ కూర్చొని నేల మీద ఏదో రాస్తున్నాడు. శాస్త్రులు పరిచయులు తమ మనస్సులో ఏమైతే అనుకున్నారో, ధర్మశాస్త్రం ప్రకారం ఏ చేయాలి అని అనుకున్నారు, అంటే రాళ్ళతో కొట్టి చంపాలని నిర్ణయించుకున్నారు, ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలనుకున్నారు. అది వాళ్ళ యొక్క మనసులో యొక్క ఉద్దేశ్యం. అయినప్పటికీ ఎప్పుడైతే ప్రభు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించడం చూశారో వారు ప్రభువును పరీక్షించాలనుకున్నారు. ఎంతవరకు ఈయన ధర్మశాస్త్రము పాటించేవాడిగా ఉంటున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపమంటాడా లేదా వదిలిపెట్టమంటాడా? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సుంకరులతోనూ పాపులతోనూ సాంగత్యం చేశారు. వాళ్ళతో కలిసి భోజనం చేయడం చాలాసార్లు చూశారు. నేను నిజముగా పరిశుద్ధుడైన దేవుని కుమారుడైతే, ఈయన నిజముగా పరిశుద్ధుడైన దేవుని కుమారుడైతే ఎట్లా వారితో కలుస్తారని వాళ్ళు ప్రభువును ప్రశ్నించారు కూడా. కాబట్టి పాపులతో కలిసి ఉంటారు కాబట్టి పాపము చేసిన స్త్రీ వైపు మొగ్గుతాడు. అలా ఆ యొక్క పాపము చేసిన ఆ స్త్రీ వైపు మొగ్గి ధర్మశాస్త్రం ప్రకారం ఆయనకు శిక్ష విధించవద్దు అంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఆమెకు శిక్ష విధించవచ్చు అంటే దేవుని వ్యతిరేకిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని ఆయన మీద నేరము మోపాలనుకున్నారు. అలా కాకుండా ధర్మశాస్త్రం ప్రకారం ఆమె రాళ్ళతో కొట్టి చంపమంటే మరి నువ్వు ఎట్లా పాపులతో సాంగత్యం చేస్తున్నావు? నువ్వు వారికి దూరంగా ఉండాలి కదా. నువ్వు నిజముగా దేవుని కుమారుని అయితే పాపులు ఎవరో పరిశుద్ధులు ఎవరో తెలుసుకుంటావు కదా. కాబట్టి నీవు దేవుని కుమారుని నిరూపించాలా అని వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ మనసులోని యొక్క ఆలోచనలు. అందుకే శాస్త్రులు పరిచయులు ఆ స్త్రీని ప్రభు దగ్గర తీసుకొని వచ్చి ప్రభుకు చెబుతున్నారు జరిగిన సంఘటన. ఇదిగో ఈమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ధర్మశాస్త్రం ప్రకారము ఈమెకు శిక్ష విధించాలి. మరి నీ ఆలోచన ఏమిటి? నువ్వేమి చెప్తావు? శిక్ష విధించాలా వద్దా అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. వచ్చి అక్కడ మొదట ప్రభు మౌనంగా ఉన్న పదే పదే వారు అడిగినప్పటికీ వారికి ఆశ్చర్యపోయే సమాధానం వాళ్ళకి ఇస్తాడు ప్రభు. ధర్మశాస్త్రం చెబుతుంది రాళ్ళతో కొట్టమని, సరే అలాగే రాళ్ళతో కొట్టి చంపండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి. అయితే ఏ పాపము చేయని వారు మొదటిసారిగా ఆమెపై రాయి వేయాలని సమాధానం ఇస్తాడు. ప్రభు అక్కడికి వచ్చిన జనులందరి యొక్క భక్తి జీవితాన్ని ప్రశ్నించాడు ఆ యొక్క మాట ద్వారా. ఎంతవరకు మీరందరూ ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తున్నారు? దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను, కట్టడను, విధిని ఒక్క మాట తప్పకుండా మీరు జీవిస్తున్నారా? ప్రభు ఆ ప్రశ్న ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు ఈ స్త్రీలాగా మేము వ్యభిచారము చేయలేదని. అయితే మీరు నీ దేవుడైన యెహోవాను మాత్రమే అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎటువంటి విగ్రహాలు మీ హృదయాలలో లేవా? ఇతర దేవతల విగ్రహాలు కాకపోవచ్చు. మీ యొక్క అధికారాన్నో, మీ యొక్క డబ్బునో, మీ యొక్క అంతస్తునో, మీ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి భార్యనో, భర్తనో, ప్రియురాలను, మరి ఇతర వ్యక్తినో, వస్తువునో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించి దేవుని కన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అలాగ ఇవ్వకుండా మీరు ఉంటున్నారా? దేవుని స్థానానికి ఎవరికి ఇవ్వకుండా దేవుణ్ణి మాత్రమే ప్రేమించేవారిగా ఉంటున్నారా? నీ యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉంటున్నారా? అలాగే మిగతా 10 ఆజ్ఞలు మీరు వ్యభిచార కాకుండా మిగతా 10 ఆజ్ఞలు మీరు పాటిస్తున్నారా? దురాశ లేకుండా మీరు జీవిస్తున్నారా? దేవునికి ఇవ్వవలసిన కానుకలు, దశమభాగులు క్రమం తప్పకుండా మీరు ఇస్తున్నారా? దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చి ఆయనకు చెందవలసిన స్థుతి, మహిమను, ఆయనకు ఆరాధనను ఆయనకు సమర్పించుతున్నారా? ఇతరులు చేసిన తప్పులను క్షమించేవారిగా మీరు ఉంటున్నారా? ఎలా ఉంది మీ భక్తి జీవితము? ఏ పాపం లేకుండా జీవిస్తున్నారా? ఆమెలాగా మీరు వ్యభిచారములో పట్టబడి ఉండకపోవచ్చు. వ్యభిచారం చేస్తూ తప్పించుకుంటూ కూడా ఉండవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు మీరు ఏ పాపమును చేయనివారా అని వారి యొక్క పాపపు జీవితానికి వారు గుర్తు చేసుకునేటట్లు చేస్తాడు ఆ ప్రశ్న ద్వారా. మీరు సజీవులుగా లెక్కింపబడిన, సజీవులుగా లెక్కింపబడిన మాత్రాన మీరు చేసిన పాపము విషయమై, మీరు సజీవులుగా లెక్కింపబడిన మాత్రాన మీరు చేసిన పాపము విషయమై
మీరు సజీవులుగా లెక్కింపబడిని మాత్రాన మీరు చేసిన పాపం విషయమే మీరు మనుషుల చేత పోయినంత మాత్రాన, మీరు ఏ శిక్షను పొందుకోనంత మాత్రాన మేము పరిశుద్ధులమై మా పొరుగువాని కన్నా గొప్పవారమని అనుకోవద్దని ప్రభు అక్కడికి వచ్చిన ప్రజలను హెచ్చరించినట్లుగా మనము చూస్తాం. ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క ప్రశ్న సూటిగా తగిలింది. మీలో పాపం లేని వాడు ఎవరు చెప్పండి అన్న ప్రశ్న ప్రతి మనస్సును తాకింది. ప్రతి మనస్సుకు తెలుసు, ప్రతి మనిషికి తెలుసు తాము చేసిన పాపం ఏమిటో. అందుకే అందరూ సిగ్గుపడ్డారు. తాము చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకొని, సాధారణ ప్రజలే కాకుండా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు, ధర్మశాస్త్రము బోధించే శాస్త్రులు, పరిచయులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏ ఒక్కడు కూడా ఆ స్త్రీ మీద రాయి వేయడానికి ముందుకు రాలేదు. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న, ఇది ముఖ్యమైన ప్రశ్న. ఈ యొక్క వాక్య సందేశంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న, అలాగైతే ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారము శిక్ష విధించవద్దని చెబుతున్నాడా? ధర్మశాస్త్రం ప్రకారము శిక్ష విధించవద్దని చెప్తున్నాడా? ధర్మశాస్త్రానికి కర్త ఆయనే ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చినవాడు, రాళ్లతో కొట్టి చంపాలని, మరి తాను ఇచ్చిన ఆజ్ఞని పాటించవద్దని చెప్తున్నాడా? అది ప్రశ్న. ఇక్కడ లేదు, అలా చెప్పడం లేదు. ప్రభు ఇక్కడ మనకు ఒక సత్యాన్ని బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారము నేను కఠినంగా శిక్ష విధించాలనుకుంటూ పోయింటి, ధర్మశాస్త్రం ప్రకారము నేను చేసిన ప్రతి తప్పుకు శిక్ష విధించూ పోయి ఉంటే మీలో ఎవడూ నా ముందు నిలబడి ఉండేవారు కాదు. ఇశ్రాయేలు ప్రజలలో ఒక్కడు కూడా జీవించి ఉండేవాడు కాదు. అసలు సృష్టి ఎప్పుడూ లయమైపోయి ఉండేది. ప్రభు చెప్తున్నాడు, నేను కనికరము, జాలి, దయగల దేవుణ్ణి, దీర్ఘశాంతము గలవాణ్ణి, ప్రేమామయ్యని, అందుకే పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాను. మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని రక్షించడానికి నన్ను నేను తగ్గించుకున్నానని ప్రభు ఈ మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్పిన మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆయన ప్రేమను, కనికరమును, దయను, జాలిని, ఆయన యొక్క రక్షణను ఈ వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ విషయంలో ప్రత్యక్షంగా చూపించాడు. అది మనకు గమనించవలసింది. ఆయన కనికరాన్ని, ఆయన దయను, ఆ జాలిని, ఆయన యొక్క రక్షణను ఈ వ్యభిచారి విషయంలో ప్రత్యక్షంగా మనకు చూపించాడు. ఈ యొక్క సంఘటన ద్వారా వ్యభిచారం చేస్తున్న స్త్రీ, పాపము చేస్తున్న స్త్రీ, నశించుతున్న స్త్రీ ఆమె, శిక్షకు పాత్రురాలైన స్త్రీ, రాళ్లతో కొట్టబడవలసిన స్త్రీ ఆమె, నిత్య నరకాగ్నిలో పడవేయబడవలసిన స్త్రీ ఆమె. ప్రభు ఆపుతున్నాడు. రాళ్లతో కొట్టబడి చంపకుండా ప్రభు ఇక్కడ ఆపుతున్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. రాళ్లతో కొట్టి చంపడానికి ప్రభు మాటలు అది ఆపివేసింది. ఆ శిక్ష అమలు కాకుండా ప్రభు మాట ఆపింది. రాళ్లతో కొట్టబడి చనిపోకుండా ప్రభు ఆ స్త్రీని రక్షించాడు. నిత్య నరకాగ్నిలో పడకుండా కూడా మనము ఆయన కాపాడినట్లుగా మనము తర్వాత చూస్తాము ఆయన మాట ద్వారా. ప్రభువుకు తెలుసు సమస్త ప్రజల పాపములను తాను తన మీద వేసుకొని దానికి పరిహారముగా, శిక్షగా తన ప్రాణాన్ని బలిగా అర్పించబోతున్నానని, ఈ స్త్రీ పాపాన్ని కూడా తాను మోయబోతున్నానని ప్రభు ఆమె పాపాన్ని సహించలేదు, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించలేదు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు ఆమె పాపాన్ని సహించలేదు, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించలేదు. పాపములకు తగిన శిక్ష తప్పకుండా పడవలసిందే. కానీ ఆమెకు బదులుగా తాను ప్రాణం ఇవ్వబోతున్నానని ప్రభుకు తెలుసు. అందుకే ఆమెను రక్షించాడు. ప్రభు యొక్క రక్షణను ఆ స్త్రీని రాళ్లతో కొట్టబడి చంపబడకుండా కాపాడట్లో మనం చూస్తాము ఆ యొక్క రక్షణ వాక్యాన్ని. ఇది ప్రభు యొక్క రక్షణకు ఒక సాదృశ్యము, ఛాయారూపమైన సాదృశ్యము. రక్షింపబడ్డ అంటే ఏమిటో మనకు ప్రాక్టికల్గా ఈ యొక్క సంఘటనలో మనము చూస్తాము. అయితే ఆ రక్షణకు ప్రతిగా మనము చేయవలసింది ఒకటి ఉంది. అదేమిటంటే ప్రభు ఆ స్త్రీతో మాట్లాడిన మాటను ఒకసారి మనం చూస్తాము. నీవు వెళ్ళి ఇకను పాపము
చెయ్యకుము. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు మరణం పొందకుండా కాపాడబడ్డావు. ఇది కేవలం నా కృప. నీకు అర్హత లేదు బ్రతకడానికి, కానీ నా కృప వల్ల బ్రతికావు. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి మళ్ళీ పాపము చేయకు అనే విధంగా ఆమెతో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ఈసారి పాపం చేస్తే నిత్య నరకాగ్ని అని ఆమెకు బోధపడి ఉంటుంది. ఈరోజు ప్రభు మనకు అదే చెప్తున్నాడు. ఇంతవరకు మీరు సజీవులుగా లెక్కింపబడ్డారు. ఇది కేవలం నా కృప. మరి కొంతకాలము సమయం ఇస్తున్నారు. మీరు ఏదో భక్తి జీవితం జీవిస్తున్నారని, పరిశుద్ధులని, పాపము లేని వారని నేను గడిచిన కాలమంతా కాపాడి మిమ్మలను కొత్త సంవత్సరంలోనికి నడిపించడం లేదు. నేను కృపామయిని కాబట్టి మీ పాపాలను బట్టి మీకు ప్రతీకారము చేయలేదు, మీ దోషులను బట్టి ప్రతిఫలము ఇవ్వలేదు కాబట్టి మిమ్మలను నూతన సంవత్సరానికి నడిపించి ఉన్నాను. కాబట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. చేసిన పాపాలను గత జీవితంలో, గత కాలంలో, గత సంవత్సరాలలో చేసిన పాపములను మళ్ళీ చేయవద్దు. ఒకసారి పరీక్షించుకోండి అని ప్రభు మనకు చెబుతున్నాడు. ఆమెను రాళ్లతో కొట్టకుండా వెళ్ళిపోయిన ప్రజలకు వారి పాపములు గుర్తు వచ్చి వెళ్ళిపోయారు. వారి పాపాలను ఒప్పుకొని వెళ్ళిపోయారు. వారి పాపాలు ఒప్పుకున్నది మనము చూస్తాము. మరి ఎంతమంది పాప ప్రాయశ్చితం తీసుకున్నారో ఆ గుంపులో మనకేది తెలియదు. ఎంతమంది ప్రభువును రక్షకునికి అంగీకరించారో ఆ యొక్క వాక్యములు మనకు రాయబడలేదు. కానీ ప్రభువును గనుక రక్షకునికి అంగీకరించి ఉంటే ఆయనను సిలువ వేసేవారు కాదు ఆ ఇశ్రాయేలు ప్రజలు. ఉపదేశం విన్నారు, ప్రభు చెప్పింది సత్యమని నమ్మారు, వెళ్ళిపోయారు. ఆ యొక్క సత్యాన్ని మరిచిపోయారు. మళ్ళీ పాపపు జీవితాన్ని మళ్ళీ వాళ్ళు కొనసాగించి ప్రభువును సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఒక్కసారి పరీక్షించుకోండి. అలనాడు ఆ శాస్త్రులు ప్రజలు చేసిన తప్పును చేయవద్దని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పాపాలను మనసులో ఒప్పుకుంటే సరిపోదు. ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు కన్నీరు కార్చాలి, ప్రభువును ప్రాధేయపడాలి, బ్రతిమిల్లాడాలి. ఆ యొక్క పాప క్షమాపణ కొరకు మమ్మీలో అంత మాత్రమే కాకుండా అయ్యా మళ్ళీ పాప ఊపిలో పడకుండా కాపాడమని కూడా మనం వేడుకోవాలి. మన చిత్తశుద్ధిని బట్టి పాపాలను క్షమింపబడతాయి. కొత్త జీవితంలోనికి మనము నడిపింపబడతాం. మన చిత్తశుద్ధిని, మన హృదయ శుద్ధిని బట్టి, మనము అడిగే విధానాన్ని బట్టి, మన పశ్చాత్తాపాన్ని బట్టి మన పాపాలు క్షమింపబడతాయి. మనం కొత్త జీవితంలో నడిపింపబడతాం. అలా కాకుండా ప్రభు కృపగలవాడని మళ్ళీ అదే తప్పులు చేస్తూ అలనాడు శాస్త్రులు, పరిచయులు, ఆ యొక్క అనేక జనసమూహము ప్రభు సెలవు వేస్తున్నట్లు మనము మళ్ళీ సిలువ వేస్తుంటే ఒకరోజు మనము పంట కోయవలసి వస్తుంది. ఎక్కడ? నిత్య నరకాగ్నిలో మనం పంట కోయవలసి వస్తుంది. నీటి బొట్టు కోసం అలనాడు ధనవంతుడు దరిద్రుని బ్రతిమలాడినట్టు ఒక నీటి చుక్క నా నాలుక మీద వెయ్యమని అలనాడు దరిద్రుడు లాజరును బ్రతిమలాడుకున్నట్లు మనము బ్రతిమలాడాల్సి వస్తుంది. సమయం ఇది దేవుడు ఇచ్చిన దినము, ఇది దేవుడు ఇచ్చిన సమయము. ప్రభుకు మొర్ర పెట్టండి, హృదయాలను కుమ్మరించండి, శాశ్వతమైన కృప అనుగ్రహించమని. ఈ లోకరీత్యా రాబోయే ఆ లోకంలో కూడా ఆశీర్వాదాలతో నింపమని, తమ మహిమార్థమై, తన సాక్షార్థమై వర్ధిల్లచ్చేమని అడగండి. ప్రభు కృపగల దేవుడు మన యొక్క ప్రతి అవసరాతని మన అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువ ఇగల మహాకృపగల దేవుడు. తరలి వంచండి, ప్రార్థిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభువా నాయన, మా పాపాలను బట్టి, మా దోషాలను బట్టి అయ్యా నువ్వు తీర్పు తీర్చడం లేదు ప్రభువా, మాకు శిక్ష విధించడం లేదు తండ్రి. నాయన ఓపిక కలిగి నాయన మా పట్ల ప్రవర్తిస్తున్నావు, సమయాన్ని ఇస్తున్నావు, ఆయుష్ను పొడిగిస్తున్నావు దేవా. నాయన అది మేము గుర్తిరగకుండా నాయన అలనాడు శాస్త్రులు, పరిచయులు, అనేక ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లు ప్రభువు వాక్యాన్ని విని మర్చిపోయి నాయన నిన్ను సిలువ వేసినారు తండ్రి. అలా కాకుండా ప్రభువా మా జీవితాలను సరిదిద్దుకొని నీకు మహిమకరంగా మేము జీవించినట్లు అయ్యా నీ యొక్క ప్రేమ సువార్తను ప్రభువా, నీ కనికర సువార్తను, నీ కృపా సువార్తను ప్రభువా లోకమంతటా
నాయన ప్రకటించి అనేకులు ప్రభువా నీ వైపు ఆయన తిరుగున్నట్టున్న ప్రభువా నా దేవా నాయన అయ్యా మా వంతుగా మేము పని చేయనట్లంత మాత్రమే కాకుండా మా జీవితాలు నీకు మహిమకరంగా పరిశుద్ధంగా నా తండ్రి నాయన జీవించిన ఆయన ప్రభువా పరలోక రాజ్యములో ప్రభువా అయ్యా మేము భాగస్వామ్యములకు ఉన్నట్లయ్యా కృప చూపించి మమ్మల్ని నడిపించుమని నా దేవుడు నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.